ఇక రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో దాదాపు 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున స్పందనలను రేకెత్తిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా బెదిరిస్తే కఠినంగా ప్రతిస్పందిస్తామని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విపక్షాల విమర్శలకు కూడా కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు ఈ వ్యాఖ్యల్ని పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నంగా సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ప్రజాప్రతినిధి ఇలాంటి హింసాత్మక పదజాలం ఉపయోగించడం సరైంది కాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సో ఒకసారి మకాన్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. మా సీఎం గారు సూపర్ అన్న, నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఇక్కడ విజయనగరం మంత్రి, నేను ఒక మంత్రిని, మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇలా నచ్చడం పెద్ద క్యాబినెట్ లో కాబట్టి ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయనగరం వచ్చింది. ఇక నాకు ప్రమోషన్ అవసరం లేదు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని కార్యక్రమాలు రామగుండంలో కూడా మీ అందరూ రామగుండంలో ఉన్నవాళ్ళే, అందరూ రామగుండం సంబంధం ఉన్నవాళ్ళే. ఇవాళ అద్భుతంగా డెడ్ సిటీని రినోవేట్ చేసే కార్యక్రమం, రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. శ్రీధర్బాబు గారి సహకారంతో, ఇక్కడ ఉన్న అందరు నాయకుల సహకారం కావచ్చు. కానీ మన వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లా ముందు పోదాం, కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాలు ఒక పెద్దోడి మీద అడుగుతాం. ఆశ పడడం తప్పు లేదు, కానీ అలగడంలో ఒక స్థాయి ఉండాలి. 1, 2 రోజులు 3 రోజులు మనమే పోయి మాట్లాడితే మనకు గుర్తుంటుంది, లేకపోతే మనం అడిగి పోనీ అనుకుంటే గంగ. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక 10 సార్లు వస్తే ఈరోజు అయినా నేను 98 నుంచి ఇప్పటిదాకా. కాబట్టి మిత్రులారా, చాలా మంది యువకులు మంత్రి కాన్ఫరెన్స్ లో బజార్కల్లో ఉంటారు, ఉత్సాహంగా గట్టిగా మాట్లాడుతాడు. అందరికీ చెప్తా ఉన్నా, శ్రీధర్ అన్న ఇక్కడ ఉండకపోవచ్చు, 1-2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులం ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తా ఉంటాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో మాటలకు ఒక పరిమితి ఉండాలని చెప్పేసి ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. చూసారుగా మకాన్ సింగ్ ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక అయితే చేశారు. మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు లోకల్లో ఉండకపోవచ్చు, అయితే కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా జరిగితే 2 గంటల్లోనే ఇక్కడికి మేము వస్తాము అంటే ఏదైనా చేస్తామని చెప్పేసి ఒక హింసాత్మకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే మనం చూసాము. అయితే ఈ వివాదంపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ పరిస్థితిని గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అంటే వ్యక్తిగతంగా రాజ్ ఠాకూర్ అనేవారు శాంతి సామరస్యాన్ని కోరుకునేటటువంటి నాయకుడని మంత్రి చెప్పారు. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి బెదిరింపులు కావచ్చు, ఒత్తిళ్లు పెరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే రాజ్ ఠాకూర్ ఆ విధంగా మాట్లాడడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్యకర్తల సమస్యలను విన్న తర్వాత వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉంటుందని భావించి అలా స్పందించారని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడదని కూడా శ్రీధర్ బాబు స్పష్టం చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే గనక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. హింసకు ప్రోత్సాహం ఇచ్చే వ్యాఖ్యలు చేసినా కూడా మరి దానికి సంబంధించి ఎవరు కూడా స్పందించమని చెప్పి చెప్తా ఉన్నారు, సమర్థించమని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యల్ని పరిష్కరించుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే విపక్ష పార్టీలు మాత్రం ఈ ఘటనను రాజకీయంగా ఎత్తిపొడుస్తున్నాయి. మరోవైపు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కూడా దీన్ని తీవ్రంగా స్పందించారు. మరి ఎవరైతే బెదిరింపులు చేస్తున్నారో ఆ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలాంటి పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కూడా మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే రాజ్ ఠాకూర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, అవసరమైతే క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. పలు చోట్ల ఆయనపైన కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం తమ కార్యకర్తల భద్రత కోసం కఠినంగా మాట్లాడినటువంటి పరిస్థితులు వస్తున్నాయని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా చెప్తా ఉన్నారు. ఇక రాజకీయాల్లో మాటల యుద్ధం సహజమే అయినప్పటికీ అది హింసకు దారితీయకుండా అన్ని పార్టీలు జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రి రాజకీయాలు మరింత వేడెక్కేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి.